కేసీఆర్ లాంటి అత్యున్నత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ అసెంబ్లీకి రానవసరం లేదు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరే సరిపోతారు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకో వాళ్ళకయ్యి ఉమ్, ప్రతిపక్ష హోదా నువ్వు స్థాయి ఉంటే ఉమ్, నువ్వు పార్టీ ప్రెసిడెంట్ గా బాల్ తాచర్య లెక్క ఏదైతుందో డిఎంకే ఉన్నారు కదా అట్లుండు, జయప్రకాష్ నారాయణ లెక్కుండు. ఉమ్. ఇప్పటికి రాజకీయాలు గౌరవప్రదమైన స్థాయి. గౌరవప్రదంగా ఉండి ఉమ్. నువ్వే ప్రెసిడెంట్, నువ్వే సలహాలు ఇయ్యి, ఉమ్. నువ్వే అడ్వైజ్ కమాన్ నువ్వు ఏదైతుందో హరీష్ రావు చేస్తావా ఉమ్, లేకపోతే కేటీఆర్ చేస్తావా ఇంకెవరైనా చేస్తావా? నువ్వు అన్నట్టుగా దళితుని ముఖ్యమంత్రి చేయలే. కనీసం ఇప్పుడు ఎవరైనా మీ దాంట్లో దళితుడు దళితుని అసెంబ్లీకి లీడర్ చేయి. ఉమ్, అంతేగాని నువ్వు ఏదైతుందో ఆ హోదాను అనుభవించుకుంటూ ఆ హోదాను వినియోగించుకుంటూ ఆ ఫెసిలిటీస్ను ప్రజాధనాన్ని తీసుకుంటూ ప్రజలు కట్టిన పన్నును నువ్వు దాన్ని ఏదైతుందో ఆ ఫామ్ హౌస్లో ఉండి గాండ్రీ ఇస్తా పబ్లిక్ మీటింగ్ అంటే ఇది ప్రజాస్వామ్యంలో తప్పు. ఇది కుస్తీ కాదు, కొట్టుడు కొడతా అంటే ప్రజలు కొట్టిండ్రు, ప్రజలు కొట్టబోతారు రేపు. 3 సంవత్సరాల 10 నెలల తర్వాత ఏం జరుగుతుందని నేను చెప్పలేను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ గాని పంచాయతీ గాని చిత్తుగా ఓడిపోవడం ఖాయము. అడ్రస్ దొరకదు బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల తర్వాత మీరు ఎక్కడ మాట్లాడలేరు ఈ రకంగా అయితే. ఏది ఎన్నికల తర్వాత ఇదే కదా నువ్వు అడిగింది ఇప్పుడే కదా ఈ ప్రశ్న. ఓకే, ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ అయింది ఇప్పుడే కదా. లోకల్ బాడీ మార్చిలో పెడతాము జనగణమనని బిఫోర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కదా. సందర్భం ఇది కనుక ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు రిజల్ట్ తారుమారయ్యే పరిస్థితి ఉంటే ఇదే రకంగా మరి రేపు పొద్దున్న వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తారా మీరు? ఒకటన్నా ఇంటర్వ్యూ నాకు ఇవ్వడానికి ఏముందన్నా? తాడు లేదు బొక్కేం లేదు. నేను నాకేమున్నది అంటే రాష్ట్ర ప్రజలు మీరు చెప్తే దాన్ని ఒక సూచన లెక్క తీసుకుంటారు కాబట్టి బై ఇది నా ఒపీనియన్. ఇట్ మే బి రాంగ్. ఈ రోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ 2019లో కేంద్రంలో మోడీ అధికారం రాదన్నారు, మొన్న రాదన్నారు. ప్రధానమంత్రి దేశ రాజకీయాలు చక్కలను తిప్పుతాడు. భారతీయ రాష్ట్ర సమితిని పెట్టిండ్రు, మహారాష్ట్ర పోయిండు, శాఖలు పెట్టిండ్రు. తర్వాత ఢిల్లీలో పెద్ద ఆఫీసు, ఒక విమానం కొన్నారు. మందులే ఆయనకు దేశమంతా తిరిగితే టైంకు మందులు ఇవ్వాలి కనుక మందులు ఇచ్చేటాయని ఒక సంతోషం రాజ్యసభ చేసిండు. ఆ టర్మ్ కూడా అయిపోయింది. ఇంట్లోకే వెళ్తలేడు. దేశమంతా పోటీ చేస్తాడు కదా. దేశానికే అసలు ఎవరికి ఈ 2 జాతీయ పార్టీలు దేశం నాశనం పట్టించినాయి. ఎంతో పుష్కలంగా వాటర్ ఉంది, దాన్ని వినియోగించుకోవడం లేదు. దాన్ని వినియోగించుకుంటే మొత్తము 100% ఇరిగేషన్ సస్యశ్యామలం అయితే దేశం అంతా గ్రీనరీ అవుతుంది అని చెప్పిండు. సలహాలన్నీ అవయ్యా నువ్వు. నీకుండే ప్లాన్స్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండదని చెప్పినావు. ఈ 2 ప్రాబ్లమ్స్కి ఏదైతుందో నువ్వు పోయి సూచనలు చేయి. దేశ ప్రజల కోసము 135 కోట్ల జనాభా కోసము లాభం కోసము ఆ పని చేయి. ఇప్పుడు అటువంటిది ఏదైతుందో ఈ పిట్టల దూరం వచ్చేట్లు చెప్పొద్దని ఏదైతుందో మీ ద్వారా సిగ్నేచర్ టీవీ ద్వారా నేను చెప్తాను. ఆయన ఏమంటాడంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిరు, ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ కొన్నేళ్లు అధికార పార్టీకి సమయం ఇద్దాం, వాళ్ళు చేయలేని ఎడల మనం ప్రశ్నిద్దాం, యుద్ధం మొదలు పెడదాం. దానికోసం ఈ సంవత్సరం యుద్ధం ఎందుకే? అసెంబ్లీ అటెండ్ కావా? యుద్ధం కాదు కదా. యుద్ధం దేశంలో ఎవరు చేయరు. యుద్ధం అనేది కాదు, బ్యాలెట్, అల్టిమేట్ బ్యాలెట్. ఈ బ్యాలెట్ ని ముందు వస్తుంది చెప్తున్నా. మీరు 4 సార్లు మళ్ళీ అదే అడుగుతున్నారు. 3 కౌన్సిల్ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి వాడు 18 ఏళ్ళ వయసు వాడు ఓటేసే హక్కు వస్తున్నది, పోటీ చేసే హక్కు కూడా వస్తుంది. ఎమ్మెల్యే చేయాలంటే 25, ఎమ్మెల్సీ ఎంపీ చేయాలంటే 30 ఏళ్ళు. కానీ స్థానిక సంస్థల్లో 18 ఏళ్ళ కుర్రోడు చేయొచ్చు, 21 అనుకుంటా, 18 ఓటు. సో అటువంటిది నువ్వు దాంట్లో తెలుసుకో. పబ్లిక్ మీటింగు జనమంతా రండి, ప్రదర్శన చేస్తా, 100 ఎకరాలు 150 ఎకరాలు కోట్లు ఖర్చు పెట్టి ఏదైతుందో అది కాదు. అల్టిమేట్ ఈజ్ బ్యాలెట్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, కుస్తీ పోటీలు లేవు కాదు. లేకపోతే ఏమంటారు, ఇది మన ఈ స్పీచెస్ అంటారు కదా, స్పీచెస్ పోటీ ఉంటుంది కదా, దాంట్లో ప్రైజ్లు ఉంటాయి కదా, కాలేజీలలో డిబేట్స్ ఉంటాయి కదా, డిబేట్లు ఎవరు బ్రహ్మాండంగా మాట్లాడే టాపిక్ మీద, అది కాదు కదా. అల్టిమేట్ గా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ప్రజాస్వామ్యము అల్టిమేట్ ఓట్. ప్రజలు వేసిన ఓటే శిరోదయము. అదొక భగవద్గీత, అదొక బైబిల్, అదొక ఖురాన్. అలాగే అసెంబ్లీ అనేదే వేదిక, అసెంబ్లీ అనేదే ప్రజలకు ఏదైతుందో అదొక ప్లాట్ఫాము. దాన్ని వినియోగించుకోకుండా పబ్లిక్ మీటింగ్ పెడతా, కోట్లు ఖర్చు పెట్టి మందు కొట్టించి బిర్యానీ కొట్టించి అంటే ఇది వద్దు కేసీఆర్. ఇవన్నీ మర్చిపో. అంటే స్థానిక సంస్థలు దగ్గర వస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలే కదా సార్. ఈ ఎఫెక్ట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి చూపించే అవకాశం ఉందా? అల్టిమేట్ 3 సంవత్సరాల 10 నెలలు ఉంది. అంటే ఇంకో 2 నెలలు అంటే 3 సంవత్సరాల 8 నెలలు ఉంది. మోర్ దాన్ 3.5 years. ప్రజలు ఏదైతుందో దీంట్లో మనం ఓడిస్తే డే టు డే అఫేర్ లో మనకు 3.5 సంవత్సరాలు ఈ అధికార పార్టీ మనకు డబ్బులు ఇవ్వవు, మనకు ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు కానీ
స్థానిక సంస్థల ఎన్నికలు తీర్పు ఏదైతుందో పవర్ పార్టీకి వస్తుంది. ఇది గతంలో వచ్చినాయి చెప్తున్నా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, విడిపోయినప్పుడు కానీ, పక్క రాష్ట్రం యూపీ కానీ, మహారాష్ట్ర కానీ, అక్కడ మన తమిళనాడు కానీ పోటీ చేయకున్న తర్వాత స్వీప్ చేశారు. స్వీప్ చేయడం కాదు, కరుణానిధి ఒకే అసెంబ్లీ గెలిచి 233 ఓడిపోయిన జయలలిత వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాగే యూపీలో మాయావతి పోటీ చేయలే. తర్వాత ఆమె 300 పైన 403 అసెంబ్లీ స్థానాలకు 300 పైన వచ్చి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి ముఖ్యమంత్రి అయింది. ఇది చరిత్ర. ఇది జరగాలని లేదు, కానీ జరగబోతుంది అనేది నేను చెప్తున్నా. ఇట్ మే బి ఉల్టా కావచ్చు, దాంట్లో కావద్దని ఏం లేదు, కానీ ఇది గతంలో జరిగింది, ఇది జరగబోతుందని చెప్తున్నా. దాన్నే మీరు 4 సార్లు అడిగితే ఈ ½ అన్ అవర్ రిపీటెడ్ అయి ఉంటుంది. లాభం లేదు మీరు దీన్ని మళ్ళీ అడిగి